గత 5-6 ఏళ్ళుగా గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఈ రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈవెన్ కామన్ మ్యాన్కి, కామన్ స్టూడెంట్కి కూడా, ఏ లీగల్ నాలెడ్జ్ లేనివాడికి కూడా రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయినా కానీ ఏబిపిఎస్సి దూకుడుగా ముందుకెళ్ళడం అనేది నిరుద్యోగుల్ని అయోమయం గురి చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా దీన్ని కొంచెం పరిశీలించి నిరుద్యోగులకు న్యాయం చేసి నోటిఫికేషన్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది. అదే కాకుండా ఎగ్జామ్ పెట్టేసి తర్వాత మేము కొట్టుకు సాగుంటాం మీరంటే మేమేమైపోవాలనేది కూడా అందరూ ఆలోచించి ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అనేది నా అభ్యర్థన. అండి సో ఇక్కడ గ్రూప్ అభ్యర్థులంతా సమావేశానికి కారణం ఏంటంటే రోస్టర్ ఇష్యూస్ మిస్టేక్స్ ఉన్నాయి. సో మేము అడిగేది ఒకటే గవర్నమెంట్ వారిని, మాకు రోస్టర్ మిస్టేక్స్ని క్లియర్ చేసి రేపు ఏదైతే ఫిబ్రవరి 23 జరుగుతుందో ఆ ఎగ్జామ్కి అడ్డు రాకుండా రేపు ఫ్యూచర్లో కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కేవలం రోస్టర్లో మిస్టేక్స్ అనేవి ఆల్రెడీ పిటిషన్ వేయడం జరిగింది. అది రేపు 18వ తేదీకి హీరింగ్ రావడం వస్తుంది. సో మేము అడుగుతున్నామంటే ఈ ఎగ్జామ్ కనుక ఒకవేళ జరిగితే రేపొద్దున ఏ లీగల్ ఇష్యూస్ వచ్చినా, రోస్టర్ మిస్టేక్స్ వచ్చినా, రేపొద్దున ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే మా అందరి జీవితాలు 92,000 మంది జీవితాలు దీంట్లో ఈ ఎగ్జామ్ మీద ఆధారపడి ఉన్నాయి. అదిగాక 5 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది కాబట్టి గవర్నమెంట్ వారు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ వారిని, కనీసం మీరు దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఉంటే దాన్ని సరిచేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇంతమంది జీవితాలు మీపైన ఆధారపడ్డాయి, దీనిపైన ఒక కమిటీ వేయండి, రివ్యూ కమిటీ వేయండి, రోస్టర్ మీద ఒక రోస్టర్ మిస్టేక్స్ మీద కమిటీ వేయండి, నిజంగా తప్పులు ఉన్నాయా దాన్ని సరిచేయండి. సో ఏదైనా మిస్టేక్స్ లేవంటే ఒక ప్రకటన మాకు ఇవ్వండి, ఇందులో మిస్టేక్స్ ఏం లేవు, మీకు ఎగ్జామ్ పెట్టడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. సో ఈ కోర్టు ఇష్యూస్ ఉండడం వల్ల చాలా మంది విద్యార్థులు అయోమయ స్థితిలో ఉన్నారు, కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. అదిగాక రీసెంట్ గా వచ్చిన ఎఫ్ఆర్ఓ గానీ లేదంటే డిప్యూటీ ఈఓలో గానీ రిజర్వేషన్స్ లో ఒక 33% దాటుతుందని చెప్పి ఒక నడుస్తుంది. సో మాకు రోస్టర్ మిస్టేక్స్ అన్ని క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టవలసిందిగా మేము గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. అదేదో గ్రూప్ 1 విషయం మొన్న పోయింది కదా, అలాగే ఇది కూడా కాకూడదు అని రీసెంట్ గా వచ్చిన జడ్జిమెంట్స్ కూడా జార్ఖండ్ అమృత్ జాదవ్ వర్సెస్ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అది దాంట్లో కూడా రోస్టర్ మిస్టేక్స్ వల్ల కూడా సుప్రీంకోర్టు రీసెంట్ గా దాన్ని కొట్టేసి మళ్ళీ రీనోటిఫికేషన్ కూడా వచ్చింది. అదిగాక ఎఫ్ఆర్ అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ కూడా రోస్టర్ మిస్టేక్స్ వల్ల కంప్లీట్ నోటిఫికేషన్ రద్దు అయిపోయింది. సో దీనివల్ల మేమేం చెప్తున్నాం అంటే ఆల్రెడీ ఇన్ని నోటిఫికేషన్స్ రద్దు అవుతున్నాయి ఈ జీవో వల్ల. సో మేమే అడుగుతున్నాం అంటే రోస్టర్ మిస్టేక్స్ ని కరెక్ట్ చేసి మాకు ఎగ్జామ్ పెట్టండి. సో రేపొద్దున ఇది ఏదన్నా కోర్టులో ఏదైనా అయితే ఇది క్యాన్సిల్ అవ్వకుండా మా అందరి జీవితాలు మీ పైన ఉన్నాయి కాబట్టి మీరు ఒక స్టెప్ ముందుకు తీసుకొని దాన్ని కరెక్ట్ చేసి మాకు ఎగ్జామ్ క్లియర్ గా పెట్టాలని మేము కోరుకుంటాం. ఆల్రెడీ ఫిలిమ్స్ ముందు మేము ఫిలిమ్స్ ముందు కేసు ఫైల్ చేసాం. ఆల్రెడీ దాని తర్వాత ఇంకొక రెడ్ పిటిషన్ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఫైల్ చేసాం. ఫస్ట్ పిటిషన్ ఏం ఫైల్ చేసామంటే రాష్ట్ర విధానం తప్పులు ఉన్నాయి, అది సరి చేసిన తర్వాత ఫిలిమ్స్ కండక్ట్ చేయమని అప్పుడు వెళ్ళాము. కానీ గవర్నమెంట్ కూడా అప్పుడు కూడా ఇదే దూకుండా ముందుకెళ్ళింది. సో సెకండ్ పిటిషన్ ఎందుకు ఫైల్ చేసామంటే 92,000 మంది నష్టపోకూడదని చెప్పి సెకండ్ పిటిషన్ ఎందుకు ఫైల్ చేసాం. ఎందుకంటే 92,000 మంది నష్టపోకూడదు, రాష్ట్రం సరి చేసిన తర్వాత పెట్టాలని గత జూన్ నెలలో మేము పిటిషన్ ఫైల్ చేసాం. ఆ రోజు నుండి ఈ రోజు దాకా కూడా ఎటువంటి అనేది మారలేదు. ఫస్ట్ పిటిషన్కి అయితే ఫైల్ చేసింది కౌంటర్ 1, 2 అని కూడా ఫైల్ చేసింది ఏపీపీఎస్సీ, జీఐడి కూడా. కానీ సెకండ్ పిటిషన్కి అయితే కనుక ఓన్లీ ఏపీపీఎస్సీ వారే ఫైల్ చేశారు, జీఐడి వారు ఇంకా ఫైల్ చేయలేదు. సో రేపు పొద్దున 18వ తారీఖున జరుగుతుంది, 18వ తారీఖుని ఉన్నది హీరింగ్ ఉన్నది 18వ తారీఖుని. సో అది అన్నీ కూడా మనకన్నీ రాష్ట్రాన్ని కూడా క్లియర్ చేసిన తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్ పెడితే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం అనేది జరగదు. వన్స్ ఒకసారి ప్రిలిమ్స్ అయిపోతే మెయిన్స్ అయిపోతే కనుక ప్రతి ఒక్క విద్యార్థి నష్టపోతారు. సో గవర్నమెంట్ దీని మీద పునరాలోచన చేసుకుని దీని సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము అడుగుతున్నాము. సో ఇంకా చెప్పాల్సింది ఏంటంటే కొంచెం మాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతున్నాం. సో ఇది మా ఒక్కరి సమస్య కాదు కాబట్టి మనందరి సమస్య, అందరు దీన్ని ఇనిషియేట్గా తీస్తే మనందరం ముందుకెళ్ళొచ్చు. సో రాష్ట్రం అనేది మీ అందరూ కూడా చూసుకుంటే అర్థమవుతుంది ఎలా కేటాయించారు, ఏ విధంగా కేటాయించారు, GO 77 ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలా ఉంటుంది అనేది మీ అందరికి ఒకసారి ప్రతి నాలెడ్జ్ లేని అబ్బాయి కూడా ఒకసారి నోటిఫికేషన్ చూస్తే ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతుంది. సో దీని మీద స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ఏకతాటికి వచ్చి అందరూ కూడా సపోర్ట్ చేస్తే ఇది అందరం మనం విజయం సాధించవచ్చు. సో స్టే తెచ్చుకుంటా కూడా మా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే మాకైతే నమ్మకం ఉంది. సో ఆ నమ్మకాన్ని మా మీద ఇస్తే మేము ముందుకు తీసుకెళ్తాం. మీ అందరూ సహాయం కావాలని చెప్పి ఈరోజు నేను అన్న హేమంత్ అన్న కోసం కలుస్తా వచ్చాను. సో అన్న ఇదంతా మీటింగ్ అరేంజ్ చేశాను. సో మీరు అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.